గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్యలో భాగంగా వివిధ రకాలైనటువంటి ఔషధాల తయారీ ప్రక్రియలు మనం తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో మరొక కొత్త ఫార్ములాని మనం తెలుసుకోబోతున్నాం. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు అజీర్ణేన వినా రోగం అని చెప్పేసి మన మహర్షులు చెప్పడం జరిగింది. అంటే అజీర్ణం వల్లనే, అజీర్ణం లేకపోతే ఏ జబ్బు లేదు, ఏ జబ్బు రాదని చెప్పేసి మనం స్థూలంగా దీని అర్థం చెప్పుకోవచ్చు. కాబట్టి అజీర్ణం అని చెప్పేసి మన పెద్దలు ఋషులు ఏ పదం అయితే వాడారో ఆ యొక్క పదానికి అంతరార్థమే ఈ రోజుల్లో మనం ఎదుర్కొనేటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు. ఈ యొక్క సమస్య తగ్గేందుకు మరొక ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే కేవలము 3 పదార్థాలు. ఈ 3 పదార్థాలు చాలా చౌకగా దొరుకుతాయి, చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. ఫలితాలు కూడా తీసుకున్నటువంటి ఫస్ట్ డోస్ నుంచి మొదలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. మరి ఆ యొక్క పదార్థాలను ఉపయోగించి ఔషధంగా ఎలా తయారు చేసుకోవాలంటే మొట్టమొదటి పదార్థము కరక పిందెలు. బాగా నిదానంగా చూడండి, గమనించండి, నోట్ చేసుకోండి. గత కొన్ని వీడియోల్లో కూడా కరక్కాయల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా కరక పిందెలు అంటే ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే లోపల విత్తనం తయారై ఉండదు, పప్పు తయారై ఉండదు, కేవలము పిందెలు అనమాట. ఇలాంటి పిందెలు కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. సో కరక పిందెల్లో కూడా ఈ యొక్క జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి లక్షణాలను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందనమాట. సో ఈ యొక్క కరక పిందెలని చాలా సులువుగా పౌడర్ తయారు చేసుకోవచ్చు. అలా తయారు చేసుకున్నటువంటి యొక్క పౌడరు అంటే చూర్ణము 100 గ్రాములు తీసుకోవాలి. ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే నేను తీసుకోవడం జరిగిందనమాట. మీరు ఒక 100 గ్రాములు ఈ యొక్క కరక పిందెల చూర్ణం ఈ విధంగా తీసుకోవాలి. ఈ కరక పిందెలో ఉన్నటువంటి సుగుణాలు ఏంటంటే జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి, అదేవిధంగా ఈ యొక్క ఆకలిని బాగా ద్విగుణీకృతం చేస్తాయి, తీసుకున్నటువంటి ఆహారం కూడా త్వరగా జీర్ణమయ్యేందుకు సహకరిస్తాయి. వీటితో పాటు ఈ కరక పిందెలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ప్రేవుల్లో చలనశక్తిని బాగా కలుగజేసేసి చక్కగా విరేచనమయ్యేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా కడుపు ఉబ్బరము, కడుపులో నొప్పిగా ఉండడము, కడుపులో రాయి పెట్టినటువంటి పరిస్థితి ఉండడము, ఇలాంటి అనేక రకాలైన లక్షణాలను తగ్గించేందుకు కూడా ఈ యొక్క కరక యొక్క పిందెలు ఉపయోగపడతాయి. ఇలా అనేక రకాలు కూడా ఈ యొక్క కరక పిందెలు ఉపయోగపడతాయి. ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క అల్బినో గెలాక్టాన్స్ కానీ, అదేవిధంగా టానిన్స్ కానీ, అదేవిధంగా చెబిలిక్ యాసిడ్, ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలన్నీ కూడా జీర్ణ వ్యవస్థ మీద చాలా అద్భుతంగా పనిచేసి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలను తొలగించేందుకు ఈ యొక్క కరక పిందెలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అట్లే రెండవ పదార్థంగా సోంపు గింజలను వేయించి చేసినటువంటి చూర్ణం. సోంపు గింజలను తెచ్చుకొని శుభ్రం చేసేసి కాస్త వేయించేసేసి చల్లార్చి ఈ విధంగా చూర్ణం తయారు చేసుకొని సోంపు గింజల చూర్ణం 10 గ్రాములు మాత్రమే తీసుకోవాలన్నమాట. సో ఈ సోంపు గింజల చూర్ణంలో కూడా జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి రుగ్మతను తగ్గించేందుకు అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు ఉన్నాయి. ఉదాహరణకు యానథాల్ అనేటువంటి ఒక రసాయన పదార్థం ఉంది, పాలిఫినాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి. వీటన్నిటికి తోడు ఫైబర్ కూడా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఇతర ద్రవ్యాలలో ఫైబర్ ఉన్నప్పటికీ సోపు గింజలలో ఫైబరు 100 గ్రాముల సోపు గింజల్లో 40 గ్రాముల ఫైబరే ఉంది. ఈ రోజుల్లో ఆధునిక ప్రపంచం కూడా చెప్పేటువంటి అంశం ఏంటంటే ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడమే కాకుండా అనేక రకాలైనటువంటి జబ్బులు కూడా రాకుండా ఉంటాయని చెప్పేసి, వచ్చినటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గుతాయని చెప్పేసి కూడా మరి ఆధునిక వైద్య విజ్ఞానం కూడా తెలియజేస్తుంది. అలాంటి ఫైబరు ఇందులో ఎక్కువ శాతంలో ఉంటుందన్నమాట. 10 గ్రాములు ఈ యొక్క సోంపు గింజల పొడి మనం తీసుకోవాలి. అట్లే చివరగా 10 గ్రాములు ఉప్పు, మనం ఇంట్లో వాడేటువంటి ఉప్పును కలిపేసేయాలి. అంటే కేవలము ఈ 3 పదార్థాలు కరకపిందెల చూర్ణము 100 గ్రాములు, అదేవిధంగా సోంపును కాస్త వేయించేసేసి చల్లార్చి చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ సోంపు గింజల చూర్ణము 10 గ్రాములు, మూడవ పదార్థంగా ఉప్పును చూర్ణంలాగా తయారు చేసేసి 10 గ్రాములు ఉప్పు కూడా ఇందులో కలిపేసేయాలి. చూడండి, బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గించేందుకు ఔషధం రెడీ అయిపోయింది. ఈ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగిన తర్వాత ఒక్కసారి, రాత్రి ఆహారం తర్వాత ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు ఆగిన తర్వాత ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. ఎలాగంటే 50 మిల్లీలీటర్ల నీళ్ళు ఈ విధంగా తీసుకోండి. 50 మిల్లీలీటర్ల నీళ్లు, గోరువెచ్చని నీళ్ళైతే మరీ మంచిది, కాచి చల్లార్చిన నీళ్ళైనా మరీ మంచిది, లేని పక్షంలో గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళే వాడుకోవాలన్నమాట. ఈ పద్ధతిలో 50 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకొని ఈ 50 మిల్లీలీటర్ల నీళ్ళల్లో ఇంచుమించు 3 నుంచి 5 గ్రాముల వరకు ఈ యొక్క చూర్ణాన్ని తీసుకొని ఈ నీళ్ళల్లో కలిపేసేయాలి. ఇంతే. చూడండి,
50 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకున్నాము. 50 మిల్లీలీటర్ల నీళ్లలో 3 నుంచి 5 గ్రాముల వరకు, అంటే శరీర తత్వాన్ని బట్టి, వ్యాధి ఉధృతను బట్టి, వయస్సును బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి ఈ యొక్క డోసును మనం వాడుకోవాలన్నమాట. ఈ పద్ధతిలో కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గించేందుకు పానీయం రెడీ అయిపోయింది. ఇంతకుముందే చెప్పాను కూడా, తీసుకున్నటువంటి తక్షణమే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు దేహంలో ప్రవేశించి ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి అనేక రకాలైన రుగ్మతలు, నేను ఇంతకుముందే చెప్పినట్టు రకరకాలైన రుగ్మతలతో కొంతమందికి ఈ అపానవాతం, దీన్నే పిత్తులు అని చెప్పి సర్వసాధారణంగా చెప్తుంటారు. ఈ యొక్క సమస్య ఉండడము, పొట్ట ఉబ్బరంగా ఉండడము, ఆకలి కాకపోవడము, కడుపులో రాయి పెట్టినట్టు ఉండడము, విరేచనం సరిగ్గా కాకపోవడము, కొంతమందికి 3-4 సార్లు విరేచనమైనా అసంతృప్తిగా విరేచనం కావడము, విరేచనంలో చీము, బంక ఇలాంటి పదార్థాలు ఉండడము, విరేచనం దుర్వాసనగా ఉండడము, ఇలాంటి అనేక రకాలైన లక్షణాలను చెక్ పెట్టేందుకు దివ్యమైనటువంటి ఔషధం ఈ ఔషధం. ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అనేక రకాలుగా మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి మరి ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు రకరకాల ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు దీర్ఘకాలం పాటు విచక్షణ రహితంగా వాడి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు తెచ్చుకోకుండా ఇలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల కేవలం గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గడమే కాకుండా ఇతర అనేక రకాలుగా మన ఆరోగ్యం సదా ఆనందంగా, హుషారుగా, ఉల్లాసంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో.